జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరపు నుండి అందరికి నమస్కారాలండి. జేఎంఐ ప్రారంభించినటువంటి నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 2 ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అనే అంశంపై మనకున్నటువంటి ప్రశ్నలను నివృత్తి చేసేందుకు మనతో పాటు దొండి లక్ష్మీనారాయణ గారు, రాజ్యాంగ అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు. సో వారిని ఈ అంశంపై మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్. జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా సభ్యులకు రాజ్యాంగ అవగాహన వేదిక తరఫున నమస్కారాలండి. ఇవాళ ప్రజలందరూ రాజ్యాంగంలోని ప్రధానమైన 3 అంశాలను చాలా లోతుగా ప్రతిరోజు మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేమిటి అనంటే, నంబర్ 1, రాజ్యాంగం ప్రజలకు ఎలాంటి ఆర్థిక విధానంతో పరిపాలించాలని రాజ్యాంగం సూచించడం జరిగింది. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, ప్రజలకు రాజ్యాంగం ఎలాంటి ప్రాథమిక హక్కులు అందించింది. నంబర్ 3, ప్రజలకు సమాజంలోని సంపద ప్రజలకు ఏ విధంగా పంచాలి, ఏ విధంగా అందించాలని సూచించింది. ఇవి ప్రధాన అంశము. దేశంలోని ప్రజలందరూ అర్థం చేసుకొని అది అమలుకు వారి వారి అవగాహన అవసరాలు బట్టి అమలుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది ఉంది అనేది ఆలోచించాలండి. అయితే ఇవాళ ప్రధానమైన అంశం ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కు. దేశంలోని ప్రజలు జీవించే హక్కు, స్వేచ్ఛ, ఇవి 2 ప్రధానమైన అంశాలు. మనిషి జీవించి ఉంటేనే అయితే ఇవాళ ఆర్టికల్ 21 స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రజలకు, మెజారిటీ ప్రజలకు అందడం లేదు. ప్రధానమైన కారణము ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. తెలిసిన వాళ్ళు తెలియజెప్పాల్సిన బాధ్యత గుర్తించి తెలపడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇవాళ మెజారిటీ ప్రజలకు వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కు అందడం లేదు అనంటే కారణం ఏమిటి? రాజ్యాంగంలో సూచించిన ఆర్థిక విధానం అమలు జరగడం లేదు. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజలందరికీ అవసరపు వస్తువులు ఉత్పత్తి జరిపించి, పంపిణీ జరిపించి
సామ్యవాద ఆర్థిక విధానం అమలు జరగడం లేదు కాబట్టి ప్రజలందరి యొక్క స్వేచ్ఛ, ఆ తర్వాత జీవించే హక్కు కూడా అందడం లేదు. అయితే ఇవాళ అమలవుతున్న ఆర్థిక విధానము రాజ్యాంగానికి వ్యతిరేకమైన పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అమలవ్వడం వల్ల పట్టణాలలో పరిశ్రమలన్నీ ప్రభుత్వ నాయకత్వంలో నడవకుండా ప్రైవేట్ పెట్టుబడిదారుల ఆధీనంలో ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఉత్పత్తి లాభం పునాది ఆధారంగా ఉత్పత్తి జరిగి లాభం పునాది ఆధారంగా పంపిణీ జరిగే పరిస్థితి ఉండడం వల్ల లాభం పునాది ఆధారంగా ఉత్పత్తి జరిపించి పంపిణీ జరిపే అంశం లోపల ఆర్థిక వనరులన్నీ ప్రైవేట్ పెట్టుబడిదారుల హస్తగతం అవుతున్నది. ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం ప్రభుత్వం అందించే పరిస్థితి లేకుండా ఆర్థిక వనరులు ప్రైవేటు పరం పెట్టుబడిదారుల హస్తగతం అవుతుంది. ఎన్నికల ద్వారా ఎన్నికై పరిపాలించడానికి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజల నుండి పన్నులు వసూలు చేసి పరిపాలించే పరిస్థితి నెలకొల్లడం వల్ల పన్నుల ద్వారా వసూలు చేసే ఆర్థిక వనరులు సరిపోకపోవడము, ప్రైవేట్ పెట్టుబడిదారులు లాభం పునాదిగా ఉత్పత్తి చేసి లాభం పునాది ఆధారంగానే ప్రజలకు అందించడం వల్ల ప్రజలు రెండు రకాలుగా నష్టపోవడం జరుగుతుంది. నంబర్ 1, అధిక లాభాలు తీసుకోవడం వల్ల కొంత ప్రజలు నష్టపోవడం. రెండోది, ప్రభుత్వాలు నడపడానికి అనేక రూపాల లోపల పన్నులు కట్టాల్సిన పరిస్థితి. ఇటు కుటుంబాన్ని పోషించడానికి ఎవరికి వారు పెట్టుబడిదారీ పునాది సూత్రాల ఆధారంగా ప్రజలు ఎవరి యొక్క పనులు వాళ్ళు చేయడం వల్ల వచ్చిన సంపద అటు లాభం రూపంలో పెట్టుబడిదారుల దగ్గర సెంట్రలైజ్ అవుతుంది. ఆ తర్వాత పన్నుల రూపంలో ప్రభుత్వానికి కొంత మొత్తం పోవడం వల్ల సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించిన సంపద తన కుటుంబ అవసరాలకు సరిపోక అనేక రకాలైన వ్యక్తి స్వేచ్ఛను కోల్పోవడం జరుగుతున్నది. క్రమంగా జీవించే హక్కు కూడా కోల్పోవడం జరుగుతున్నది. దీన్ని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు గమనించి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానం
అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజలందరికీ ఉత్పత్తిలో భాగాన్ని అందించి తద్వారా వచ్చిన సంపద ప్రైవేట్ పెట్టుబడిదారుల ఆధీనంలోకి వెళ్లకుండా ప్రభుత్వ ఖజానాకు రావడం వల్ల ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అందించే అవకాశం కలిగి ప్రజలందరి యొక్క అవసరాలు తీర్చడం వల్ల ప్రజలు స్వేచ్ఛను ఆ తర్వాత జీవించే హక్కును పొందే అవకాశం లభిస్తుంది. ఇక్కడ మరో అంశాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అందాలి అంటే ఉత్పత్తి పంపిణీ ప్రభుత్వం ద్వారా జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబము మొత్తము ప్రభుత్వ ఆధీనం లోపల ఉత్పత్తిలో పాలు పంచుకొని ఆ కుటుంబ అవసరాలకు సరిపోయిన వేతన రూపంలో వారికి అవసరాలకు తగినంత వేతనం లభించడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు విద్య, వైద్యము, మిగతా అన్ని ఆరోగ్యకరమైన అవకాశాలు, అవసరాలు తీరి ప్రతి ఒక్కరి జీవించే హక్కు లభిస్తుంది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు 76 సంవత్సరాల నుండి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానానికి వ్యతిరేకమైన పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అమలు జరగడం వల్ల 76 సంవత్సరాల నుండి ప్రజలకు అసలు సామ్యవాద ఆర్థిక విధానం, దాని రూపురేఖలు, దాన్ని అమలు చేసే పద్ధతి, దానివల్ల ప్రజలకు జరిగే ఉపయోగము తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఇది నాణ్యానికి ఒకవైపు అయితే, నాణ్యానికి మరోవైపు ఈ సామ్యవాద ఆర్థిక విధానం ప్రపంచంలో ఏ దేశంలో అమలు జరగకపోవడం కూడా ఇది ఒక రకమైన అమలు లోపల అనేక రకాల అనుమానాలు, ఎవరికి తోచిన విధమైన అర్థాలు సామ్యవాద ఆర్థిక విధానాన్ని గురించి చెప్పడం, ఇది జరగడం వల్ల రాజ్యాంగంలోని సామ్యవాద ఆర్థిక విధానం అమలు జరగకపోవడం వల్ల అనేక రకాల అనర్థాలు జరుగుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన ఏ ఒక్క ఆర్టికల్ కూడా సమగ్రంగా అమలు జరగడం లేదు. అందులో ప్రధానంగా ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన ఆర్థిక అంశాలు ఏమాత్రం కూడా అమలు జరగకుండా అనేక రకాలైన రాజ్యాంగానికి సంబంధం లేని అంశాలు అమలు జరుగుతున్నాయి. విద్యా, వైద్యం ప్రైవేటు పద్ధతిలో వెళ్ళిపోవడము, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కేవలము
1.5% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు అందుతున్నవి. మిగతా అన్ని ప్రజలందరూ 98 or 98.5% ప్రైవేట్గానే ఎవరికి తోచింది వాళ్ళు ప్రైవేట్లో చేసుకోవడం ద్వారా ఈ ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళ యొక్క హక్కులు కొంత తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. వాళ్ళు చెప్పినంత ఇటు వేతనంలో తగ్గింపు, ఆ తర్వాత పని గంటల్లో ఎక్కువ పని చేయించడం, ఆ తర్వాత ఏ రకమైన వెసులుబాటు లేకుండా పనిచేసే ప్రదేశం లోపల పని చేయడానికి అవసరమున్న సమగ్రమైన పనిముట్లు కానీ అవకాశాలు కానీ అందే అవకాశాలు లేకపోవడము. కారణం ఏంటిది అని అంటే ఇవన్నీ సక్రమంగా అందిస్తే ఆ పెట్టుబడిదారులకు లాభాల పర్సెంటేజ్ తగ్గుతుంది కాబట్టి ఎంత వీలైతే అంత పని వాళ్లకు వేతనంలో తగ్గింపు చేయడము, 10 మంది చేసే పనిని 3, 4, 5 చేయించడము, ఆ తర్వాత సరి అయిన సమగ్రమైన పరికరాలు, ఉత్పత్తి పరికరాలు సమగ్రంగా అందించకపోవడం వల్ల వాళ్ళ లాభాల కోసము అనేక రకాలైన ఈ యొక్క తప్పుడు మార్గాలు అనుసరించడం వల్ల ప్రజలు అనేక రకంగా వారి యొక్క జీవించే హక్కును కోల్పోతున్నారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క స్వేచ్ఛను కూడా కోల్పోతున్నారు. కాబట్టి దీనికి రాజ్యాంగం అమలు జరగాలి అని అంటే మెజారిటీ ప్రజలు రాజ్యాంగంలో ఉన్న ఆర్థిక విధానాన్ని లోతుగా అర్థం చేసుకొని ప్రాథమిక హక్కులను లోతుగా అధ్యయనం చేసి వాటి యొక్క మాన్యత, వాటి యొక్క విలువ, అవి ఎంత ప్రభావితమైన అంశాలు తెలుసుకొని వాటిని అమలు చేసే క్రమం లోపల ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చి అవి అమలు జరిగేలా ప్రజలందరూ కలిసి కట్టుగా ముందుకెళ్లాలో ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, ఆ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు, ఈ ఆర్థిక విధానాలు అమలు చేసే అంశాలను లోతుగా తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఇవి అమలవుతాయి. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక గేమ్ ఆడడానికి కొన్ని సూత్రాలు ఉంటాయండి, కొన్ని రూల్స్. ఆ రూల్స్ ఆడే ప్రతి ఒక్కరూ లోతుగా తెలుసుకొని ప్రాక్టీస్ చేసి ఆడాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఆ గేమ్ను చూసే ప్రేక్షకులు కూడా ఆడే పద్ధతులను లోతుగా అర్థం చేసుకుంటేనే ఆట చూసి ఆటను ఎంజాయ్ చేయగలరు. అయితే ఆటకు సంబంధించిన ఒక్క రూల్ తప్పినా ఎంపైర్ గారు విజిల్ ఇచ్చి ఆటను ఆపి జరిగిన పొరపాటును సవరించి మళ్ళా ఆట ఆడిస్తారు. లేకపోతే ఆట సక్రమంగా సాగక గందరగోళమై అరాచకంగా మారుతుంది. ఎట్లనో ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచిన 1 నుండి 51 ఆర్టికల్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఏకకాలంలో
అమలు జరిగినప్పుడు మాత్రమే ప్రజల యొక్క అన్ని అవసరాలు తీరి అన్ని ప్రాథమిక హక్కులు తీరడం జరుగుతుంది. ఆదేశిక సూత్రాలు గనక అమలు జరగకపోతే ఏ ఒక్క అవసరము తీరే అవకాశాలు లేవు. ఎందుకు అనంటే అవసరాలన్నీ ఉత్పత్తులే. ఇప్పుడు నాకు ఇల్లు అందాలే, దానికి అవసరమున్న రా మెటీరియల్ అంతా ప్రజలే ఉత్పత్తి జరిపించాలి. నేను జీవించడానికి అవసరమున్న ఆహార పదార్థాలు నాకు అందితేనే నేను జీవించగలను. అవన్నీ ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి జరిగితేనే అవి నాకు అందుతాయి, నేను జీవిస్తాను. ఇలా ప్రతి ఒక్కటి ఆదేశిక సూత్రాలు అమలు జరిగి వాటి యొక్క ఉత్పత్తి పంపిణీ ప్రభుత్వ నాయకత్వంలో జరిగినప్పుడు మాత్రమే దేశంలోని ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు అంది ప్రజలందరూ అన్యోన్యంగా సుఖశాంతులతో సమాజం ఏ ఘర్షణ లేకుండా సంతోషంగా అన్యోన్యంగా జీవించే అవకాశాలు ఉన్నవి. ఇక ఇంకొక అంశం అండి, ప్రాథమిక హక్కు అంటే ఆ హక్కు తప్పనిసరిగా అందాల్సిందే. తప్పనిసరిగా ఆ హక్కు అందడం, దాన్నే ప్రాథమిక హక్కు అన్నది. ఆ ప్రాథమిక హక్కు అంటేనే తప్పకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆ హక్కు అందాల్సిందే. అది ప్రభుత్వం అందజేయాల్సిందే. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అనంటే ఆర్టికల్ 31 ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండింది. అయితే ఆస్తి హక్కును 1978 ప్రాంతం లోపల అప్పుడు ఒక్క నిమిషం అండి. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయం లోపల 31వ ఆర్టికల్ని ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు నుండి తొలగించి సాధారణ హక్కుగా మార్చడం జరిగింది. 44వ అమెండ్మెంట్ తోటి 31వ ఆర్టికల్ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు నుండి తొలగించి సాధారణ హక్కుగా మార్చడం జరిగింది. ఎందుకు అనంటే ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు అయితే అది అవసరమున్న దానికంటే ఎక్కువ సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమున్నంత ప్రతి కుటుంబానికి ఆస్తి ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి దాన్ని సాధారణ హక్కుగా మార్చడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందాల్సిందే అనేది ఇది ఒక సూచనగా మనం భావించవచ్చు. కానీ ఇవాళ దీనికి వ్యతిరేకంగా, ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా కొంతమంది దగ్గర లక్షల కోట్లు ప్రజల అందాల్సిన ఆర్థిక మొత్తము కొంతమంది దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు కూడబెట్టుకోవడము, ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలన జరుగుతున్నది. కాబట్టి
ఇవాళ భారతదేశం లోపల ఇంత అరాచకానికి, ఇంత నిరుద్యోగానికి, ఇంత అధిక ధరలకు, అన్యాయాలకు కారణభూతం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ వీటి మీద లోతైన అవగాహనతోటి ఒక ఆట ఒక్క రూల్ తప్పగానే అంపైరు ఇమ్మీడియట్లీ దాన్ని గమనించి ఆటను ఆపేసి ఆ పొరపాటును సవరింపజేసి మళ్ళీ ఆట ఆడిస్తాడు. ఎట్లాగో అదేవిధంగా ఎన్నికల ద్వారా ఎన్నికై 5 సంవత్సరాల కోసం పరిపాలించడానికి పరిపాలన స్వీకరించిన ఈ యొక్క రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహించకపోతే, ఏ ఆర్టికల్ అయినా అమలు జరగకపోతే ప్రజలందరూ ఎంపైర్స్గా గమనించి ఆ ఆర్టికల్స్ను అమలు చేయించి వాటి ఫలాలు పొందాల్సిన బాధ్యత కూడా ప్రజలదే. కాబట్టి ప్రాథమిక హక్కులు అందాలే. దాంట్లో ప్రధానంగా జీవించే హక్కు, ఆ తర్వాత స్వేచ్ఛగా జీవించే హక్కు అందాలి. అంటే ప్రజలు లోతుగా ప్రాథమిక హక్కులు అర్థం చేసుకొని సంపూర్ణంగా రాజ్యాంగంలో ప్రధానమైన ప్రజల జీవితావసరాలను తీర్చే ఆర్టికల్స్ను లోతుగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ నడిచే ప్రయత్నం చేసినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు ప్రతి ఒక్కరికి లభిస్తుందండి. ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు. ధన్యవాదాలండి. నాకు ఈ అంశంపై మేము నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్ చేస్తున్నామని చెప్పినప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు పంపించారు. ఆ ప్రశ్నలో మొదటి ప్రశ్న వచ్చేసి, సాంప్రదాయం కావచ్చు, ఆచారాలు కావచ్చు, అవి వ్యక్తిగత స్వేచ్ఛను, జీవించే హక్కును హరిస్తున్నాయి. మరి వాటి నుండి పౌరుడిని కాపాడాలంటే భారత రాజ్యాంగం ప్రభుత్వానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, వ్యక్తులకు కావచ్చు ఏం సూచిస్తుంది? అయితే ఈ సాంప్రదాయాలు, ఆ తర్వాత కొన్ని నమ్మకాలు, అవి వ్యక్తిగతాలండి. ఈ వ్యక్తిగత ఆచారాలు లేదా వ్యక్తిగత నమ్మకాలు ప్రభుత్వాలు వాటిని ఏ రకమైన ప్రోత్సాహం ఇవ్వకుండా వ్యక్తిగతంగా వాటిని అమలు చేసుకునే దాంట్లోపల ప్రభుత్వాలు వారు వ్యక్తిగతంగా ఆ ఆచారాలు కావచ్చు, ఆ నమ్మకాలు కావచ్చు, అది వ్యక్తిగతంలో చేసి ప్రభుత్వాలు ఏమాత్రం చేసుకోకుండా, ఇప్పుడు ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా కొన్ని మతాలకు డొనేషన్లు ఇవ్వడం, మత ప్రసక్తి లేని రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. ఏ మతానికి మనం ప్రోత్సహించకూడదు, వ్యతిరేకించకూడదు. దాన్నే లౌకికము అంటారు. ఆ లౌకికాన్ని, ఆ కొత్త అర్థాన్ని ఆపాదిస్తున్నారు. ఏంటిది అని అంటే, అన్ని మతాలకు మనం సమానంగా చూస్తాము, గుళ్ళకు మనం డబ్బులు ఇస్తాము, మసీదులకు ఇస్తాము, ఆ తర్వాత చర్చిలకు కూడా ఇస్తాము.
అనే పరిస్థితి అందరికీ సమానంగా మేము అసలు ప్రభుత్వానికి అసలు సంబంధమే ఉండకూడదు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి ఏ ఒక్క మతానికి అందించడం కూడా అది లౌకిక విధానానికి విఘాతం జరగడమే, అది రాజ్యాంగ వ్యతిరేకమే. ఇదండి, ఏ ఆచారమైనా నా దగ్గర నేను నా ఆచారాన్ని ఇది చేసుకుంటాను, కానీ ప్రభుత్వ అంశానికి రాజ్యాంగానికి ఏ విధమైన వేరే వాళ్లకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎవరిది వారు ఇది చేయొచ్చు, కానీ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం జోక్యం తీసుకోకూడదు. ఇది సార్, జీవించే హక్కు అంటే కనీస సౌకర్యాలు కలిగి ఉండడం, అవి కూడు, గుడ్డ, గూడు అని అనుకుంటాం. అలాగే విద్య, ఆరోగ్యం, ఉపాధి అనే ఉన్నత న్యాయస్థానం కూడా ఆర్టికల్ 21 పరిధిని విస్తరించింది. మరి ఈ సౌకర్యాలు ఎంత మేరకు భారత పౌరులకు అందుతున్నాయి? భారత రాజ్యం అమల్లోకి వచ్చి 7 దశాబ్దాలకు పైన అవుతున్నా దేశంలో ఇంకా పేదరికం, అవిద్య, నిరుద్యోగం ఉండడానికి గల కారణాలు ఏమిటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. అయితే ఇవాళ ఈ యొక్క పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఆ తర్వాత అనేక రకాల రుగ్మతలు ఉండడానికి ప్రధాన కారణము ఉత్పత్తి కారకాలన్నీ అటు వ్యవసాయ రంగం లోపల భూములన్నీ కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై కోట్ల మంది ప్రజల దగ్గర ఒక సెంటు భూమి కూడా లేకుండా వాళ్ళు ఒక రకంగా జంతువుల కంటే అధర్మంగా జీవించడం జరుగుతున్నది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఉత్పత్తి జరిపించి వాటి ఫలాలను ప్రజలకు సిస్టమేటిక్గా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అందించడం ద్వారా పరిపాలించాలి అనేది రాజ్యాంగంలో సూచించిన రాజ్యాంగ బద్ధమైన పరిపాలన చేయండి అని అంటే అసలు కీలకమైన ఉత్పత్తి పంపిణీ చేసే అంశమే ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో చేసేసి ఆ ఉత్పత్తి నుంచి వచ్చేదంతా ఆ పెట్టుబడిదారుల ఖజానాకు పోతున్నాయి, ప్రభుత్వ ఖజానాకు రావడం లేదు. ఒకటైతే ఈ యొక్క ఉత్పత్తి పంపిణీ దేశంలోని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి జరగడం లేదు. వాళ్ళ లాభాల కోసం ఏ వస్తువు ఎక్కువ మనకు లాభాన్ని అందిస్తుంది, ఏ వస్తువు తక్కువ ఖర్చుతో తక్కువ సమయం లోపల సేల్స్ అవుతుంది, దాన్ని ఆధారం చేసుకొని పెట్టుబడిదారులు వాళ్ళు ఉత్పత్తి చేసి ప్రజలకు అత్యధిక లాభాలతోటి అమ్మడం జరుగుతున్నది. దాని ద్వారా ఈ పేదరికం ఈ 75 సంవత్సరాలు కాదు, ఇంకా 7000 సంవత్సరాలు ఈ పద్ధతి, ఈ ఆర్థిక విధానం అమలైతే జరిగేది ఇదే. కాబట్టి ఆర్థిక విధానం మారకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన సామ్యవాద ఆర్థిక విధానం అమలు జరగకుండా ఇప్పటి పరిస్థితి మారే అవకాశాలు లేవు. ఒకటైతే, రెండోది ప్రజలందరూ సామ్యవాద ఆర్థిక విధానాన్ని అర్థం చేసుకొని ఈ ఆర్థిక విధానాన్ని అమలు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ పెట్టుబడిదారి ఆర్థిక విధానం అమలవ్వడం వల్ల ఇప్పుడున్న పరిస్థితి ఇదండి. థ్యాంక్ యూ సార్. మా మూడో ప్రశ్న కూడా అదే.
కనీస ఆర్థిక సౌలభ్యాలు లేకపోతే జీవించే హక్కు పూర్తిగా సాధ్యమవదు. మరి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతను పోగొట్టేందుకు భారత రాజ్యాంగం ఏం సూచిస్తుంది అనేది మా ప్రశ్న. ఆ ప్రశ్నకి మీరు ఆర్థిక సోషలిస్ట్ ఎకానమీ అనేది సమాధానంగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. సార్, ఇంకో ప్రశ్న వచ్చింది. ఆర్టికల్ 21లో ఉన్నటువంటి హక్కులను రక్షించడంలో న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ రక్షణ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? అయితే ఇక్కడ పరిపాలన ఇండైరెక్ట్ గా పెట్టుబడిదారుల ద్వారా జరుగుతుంది. ఎందుకు అనంటే ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి మొత్తం పెట్టుబడిదారుల ద్వారా జరుగుతున్నది. ఈ ఉత్పత్తి పంపిణీ అనేది సమాజానికి ఒక ప్రధానమైన కీలకమైన అంశం. అది ఎవరి చేతిలో ఉంటే వారి యొక్క అవసరాలే తీరుతాయి. ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వ ఆధీనం ద్వారానే ఇవన్నీ జరగాలి అని రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటే దానికి వ్యతిరేకంగా ఉత్పత్తి సాధనాలన్నీ ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న తర్వాత ఉత్పత్తి జరిగేదంతా వాళ్ళ దగ్గర సెంట్రలైజ్ అయిన తర్వాత ఇక కనీస అవసరాలు తీరే అవకాశాలు లేవు. కాబట్టి ఈ అంశంలో మార్పు రానంత వరకు, ఈ విషయాలు ప్రజల దృష్టికొచ్చి ఈ ప్రజలు దీన్ని అర్థం చేసుకోనంత వరకు ఈ విషయంలో మార్పు జరగడం అంత సులభం కాదు. ఇదండి సార్, ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణం లేకపోతే జీవించే హక్కు కావచ్చు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు కావచ్చు అనేవి ఉండవు. మరి సరైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలి, పౌరులకందరికీ అందించాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుందా? చెప్తే ఏ విధంగా చెప్తుంది అనేది మా ఆడియన్స్కి చెప్పగలం. అయితే ఇక్కడ భారత రాజ్యాంగంలో 1 నుండి 51 ఆర్టికల్స్ వరకు స్పష్టంగా ప్రతి ఒక్కరి అవసరాలు ఈ విధంగా తీర్చాలి అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. దాన్ని సరి అయిన కోణంలో, సరి అయిన దృక్పథంతో మనం దాన్ని స్టడీ చేయడం లేదు. ఇక్కడ ఉత్పత్తి జరగాలి, అది ఎవరి ఆధీనం ద్వారా జరగాలి? పెట్టుబడిదారుల ఆధీనం ద్వారా జరగడం ద్వారా మరి జనాభా కౌంటింగ్, ఆ తర్వాత ప్రజల అవసరాలు కౌంటింగ్, ఆ తర్వాత ఎంతెంత ఎవరెవరి ద్వారా ఉత్పత్తి జరిపించాలి, ఏ విధంగా పంపిణీ జరపాలి అనేది ప్రభుత్వ నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా జరిగినప్పుడు మాత్రమే ప్రతి కుటుంబానికి ప్రతి అవసరం తీరే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతే దాన్ని ఎరాడికేట్ చేసేసి ప్రైవేట్ వాళ్ళ ద్వారా ఉత్పత్తి జరిగి ప్రభుత్వాలు పన్నులతోటి పరిపాలన చేసే బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ వాళ్ళు చేసిన పరిపాలన పద్ధతి లోపల జరుగుతున్నదండి. రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం లేదు, రాజ్యాంగబద్ధమైన ఉత్పత్తి పంపిణీ జరగడం లేదు. కాబట్టి ఇక్కడ రాజ్యాంగమే ప్రధానమైన కీలకమైన అంశము. ఈ రాజ్యాంగము ప్రజలకు అర్థమైతే తప్ప రాజ్యాంగంలో కీలకమైన అంశము ఉత్పత్తి పంపిణీ విధానం, ఎవరి కోసం ఉత్పత్తి జరపాలి, ఎవరి ద్వారా ఉత్పత్తి జరిపించాలి, ఎవరికి ఏ పద్ధతి లోపల పంపిణీ జరపాలి అనే సామ్యవాద ఆర్థిక విధానపు పద్ధతిని ఎరాడికేట్ చేస్తున్నాం. కాబట్టి ఆ పద్ధతి అమలు జరగకపోతే ఏ ఒక్క
అవసరము తీరే అవకాశాలు లేవు. ఇది 76 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ సామ్యవాద ఆర్థిక విధానానికి ఇష్టమొచ్చిన వాళ్ళు ఇష్టమొచ్చిన అర్థాలు చెప్పడం జరుగుతుంది. అయితే సామ్యవాద ఆర్థిక విధానానికి ఒకే ఒక అర్థం అండి. సామ్యము అంటే సమాజము, సమాజంలో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఉత్పత్తి జరిగే విధానమే సామ్యవాద ఆర్థిక విధానం, సామ్యవాద ఉత్పత్తి విధానం. దానికి వేరే అర్థం లేనే లేదు. సమాజంలో ఉన్న ప్రజలందరి అవసరాల కోసం ఉత్పత్తి జరిపి ప్రజలందరికీ శాస్త్రబద్ధంగా పంపిణీ జరిపే విధానాన్నే సామ్యవాద ఆర్థిక విధానము అని అంటారు. ఇంకా వేరే అర్థం లేనే లేదు. ఏ అర్థం చెప్పినా అది తప్పే అవుతుంది. ఇది ప్రజలందరూ గ్రహించాలి. అది గ్రహించినప్పుడే సాధ్యమవుతుంది. దాంట్లో కీలకంగా ఉండనే ఉన్నది సోషలిస్టు ఎకనామీ. సొసైటీకి అనుకూలమైన, సొసైటీ కోసం ఉత్పత్తి జరపాలి అనే ఎకనామీ. ఇప్పుడు జరుగుతున్నది లాభం కోసం. ఏ వస్తువు తయారు చేస్తే మనకు ఎక్కువ లాభం వస్తుంది, తక్కువ టైంలో అమ్ముడుపోతుంది, తక్కువ పెట్టుబడితోని ఉత్పత్తి అయ్యి ఎక్కువ లాభం వస్తుంది అనే ఆలోచనతోటే ఉత్పత్తి జరుగుతున్నది. ప్రజలు అసలు కౌంట్కే లేదు. ప్రజలు ఏమైనా కానీ మనకు అవసరం లేదు, మనకు లాభం రావాలి అనే పద్ధతి లోపల పెట్టుబడిదారులు ఉత్పత్తి జరుపుతుంటే దానికి అనుకూలంగానే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మరి వాళ్లకు వంత పాడుతుంటే, వాళ్ళ కోసమే చట్టాలు తయారు చేస్తుంటే ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రజల యొక్క బాధలు ఎవరికి చెప్పుకోవాలి? అది కంచె చేను మేస్తున్న చందంగా మారుతున్నది. కాబట్టి దీనికి సొల్యూషన్ ప్రజలకు రాజ్యాంగ అవగాహన రావడం ఒక్కటే మార్గము అనేది మా యొక్క భావం అండి. మహేష్ గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచాన్ని డిజిటల్ ప్రపంచం అంటున్నాం. ఇప్పుడు నా వ్యక్తిగత సమాచారం అంతా మొబైల్ ఫోన్ లో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో. సార్ కొద్దిగా లౌడ్. ఎస్ సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం వినబడతలేదు సరి. ఎస్ సార్, ప్రస్తుత ప్రపంచాన్ని డిజిటల్ ప్రపంచం అంటున్నాం. ఎవరి వ్యక్తిగత సమాచారం అయినా వారి మొబైల్ ఫోన్ లో కావచ్చు, ల్యాప్టాప్ లో కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో నిక్షిప్తమై ఉంటుంది, అక్కడ ఉంచుతాం. మరి ఈ డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు, వ్యక్తిగత హక్కు కావచ్చు, ఆ సమాచారాన్ని కాపాడుకోగలమా? ఆ సమాచారాన్ని కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగం ఏం సూచిస్తుంది? భారత ప్రభుత్వం ఇంకా ఏమి చేస్తే బాగుంటుంది? అయితే మహేష్, ఒక్క అంశం అండి, ఒక్క విషయం. ఇక్కడ నేను జీవించడానికి అవసరమున్న ఉత్పత్తి జరగడం లేదు. ప్రధానమైన అంశాన్ని మనం వదిలేసి నా దగ్గర ఉన్న ఇక సమాచారం ఏమున్నది? నేను ఎవరినన్నా దోచుకోవాలి అనుకునే సమాచారమే. ఎవరికన్నా అన్యాయం చేసి నేను వాడెవరు ఏమన్నా కానీ నేను బతకాలి అనే సమాచారమే. ఇంకేం సమాచారం ఉంది? ఇక్కడ ప్రజలను పరిపాలించాలి అనంటే ప్రజల అవసరాలకు తగినంత ఉత్పత్తి జరపాలి. అది లేనప్పుడు ఈ డిజిటల్, ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, ఏదున్నా మనిషి జీవించడానికి ఆహార పదార్థం లేకపోతే జీవించలేడు. అది సౌఖ్యం తప్ప సంపద కాదు. డిజిటల్ అనేది సౌఖ్యం. కానీ
వ్యవసాయము, పాడి పరిశ్రమలు అనేది అది సంపద. అది ప్రజలను జీవించడానికి అన్ని రకాలుగా అది ఆ ఆహారాన్ని తీసుకొని అనేక డిజిటల్గా ఈ సౌఖ్యానికి సంబంధించిన వాహనాలు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకేదైనా జరగాలంటే ఇవన్నీ సౌఖ్యం. ఈ సౌఖ్యం అవసరమే. కానీ నేను జీవించి ఉండి నాకు శక్తి వచ్చి ఇవన్నీ నేను ఉత్పత్తి జరిపించడానికి అవసరమున్న ఆహార పదార్థాలు వ్యవసాయ రంగము, పాడి పరిశ్రమల రంగం నుండే వస్తాయి. ఇదే మనకు సంపద. ఇక్కడ తరుగుపోకుండా ఒక్క విత్తనం వేస్తే 100 విత్తనాలు వచ్చే ఏకైక సంపదను సృష్టించే రంగము వ్యవసాయ రంగము, పాడి పరిశ్రమల రంగము. ఇక పరిశ్రమల లోపల ఏ వస్తువు తయారు చేయాలనుకున్నా అత్యధికంగా డిప్రిసియేషన్ అవుతుంది. తరుగుపోయి 100 కిలోల మెటీరియల్ వేస్తే 25 కిలోల ఉపయోగపు వస్తువు రావచ్చు, లేకపోతే 50 కిలోల ఉపయోగపు వస్తువులు రావచ్చు. తరుగుపోతుంది. ఆ తర్వాత వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఆ తర్వాత భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. అదే వ్యవసాయ రంగం లోపల ఈ కలుషితం చేయకుండా వాతావరణాన్ని ఇంకా ఇబ్బడి ముబ్బడిగా దాన్ని శుద్ధి చేస్తూ అవసరపు పదార్థాలు మనకు 1 కిలో ఉపయోగిస్తే 10 కిలోల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఉత్పత్తిని నేను అనుభవించుకుంటూ ఈ యొక్క సౌఖ్యానికి అవసరమున్న ఉపయోగపు వస్తువులను నేను ప్రొడక్షన్ చేస్తాను. అయితే దీంట్లోపల ఈ తరుగుపోతుంది. ఒకటికి ఒకటి కూడా రాదు. ఎక్కువ సగం రావచ్చు. కొన్ని పదార్థాలు అయితే 25% వచ్చే ఛాన్సెస్, 75% డిప్రిసియేషన్ పోయే అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2 పాదాల నడకగా అటు సౌఖ్యానికి అవసరమున్న దాన్ని, ఇటు జీవించి శక్తిని పుంజుకొని ఈ సౌఖ్యాన్ని సృష్టించుకోవడానికి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఒక ఇంటిని ఒక సమర్థుడైన నిజాయితీగా అందరి అవసరాలు తీర్చాలనే పద్ధతి కలిగిన ఒక ఇంటి పెద్ద ద్వారానే సాధ్యం ఎట్లయితుందో ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ సంపద జాతీయం చేయడం ద్వారా మాత్రమే ప్రజలందరి అవసరాలను కౌంట్ చేసి ప్రజలందరి అవసరాల కోసం అటు సౌఖ్యానికి కావచ్చు, ఇటు జీవించడానికి అవసరం ఉన్నది కావచ్చు, ఈ రెండింటిని సమతులం చేసి ఉత్పత్తి జరిపించడం ద్వారా సమాజం ఏమాత్రం అల్లకల్లోలం కాకుండా ప్రశాంతంగా దినదినాభివృద్ధి చెంది ప్రజాస్వామికంగా ప్రజలందరూ సంతోషంగా కలిసిమెలిసి సమిష్టిగా పనిచేస్తూ అందరూ అన్ని అవసరాలు తీర్చుకునే అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అయితే దీంట్లోపల ప్రైవసీ అనేది ఇక్కడ నా ప్రైవసీ ఏముంది? నేను నా డ్యూటీ నేను చేయాలి. సమాజం లోపల నా దగ్గర ఉన్న నైపుణ్యాన్ని సమాజం సూచించిన ప్రకారంగా 2 గంటలు పనిచేయడమా, 3 గంటలు పనిచేయడమా, ఏ పని చేయడము, ఎంత పని చేయడము, నా యొక్క కర్తవ్యాన్ని ఏం చేయాలి అనేది ఒకటైతే, సమాజాన్ని విచ్ఛిన్నం చేసి సమాజానికి నష్టం చేసే ఈ మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు ఈ యొక్క సమాజ విచ్ఛిన్నానికి కారకాలైన వాటినన్నిటినీ దాన్ని నిషేధించి పరిపాలించడం జరగాలి. దీంట్లో
ప్రైవేసీ అనేది ఈ పెట్టుబడిదారి ఆర్థిక విధానం లోపలనే ఈ ప్రైవేసీ అవసరం అండి. ఎందుకంటే నేను దోచుకున్న సంగతిని మీకు తెలియవద్దు, అది నా సీక్రెట్గా ఉండాలి. ఇక్కడ తెరిచిన పుస్తకము సామ్యవాద ఆర్థిక విధానం. సామ్యవాద ఆర్థిక విధానం ద్వారానే ఈ యొక్క ప్రశ్నకు జవాబు, ఈ సమస్యకు పరిష్కారం అండి. మహేష్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ నుండి ప్రశ్నలు తీసుకుందామండి. పార్టిసిపెంట్స్ కి ఒక చిన్న విన్నపం అండి. మీ పేరు చెప్పండి, మీ వృత్తి చెప్పండి, అండ్ మీ ప్రశ్న అడగండి. కేవలం మీ ప్రశ్న మాత్రమే. థ్యాంక్ యూ. అవినాష్ జాదవ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ప్రశ్న అడగలరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మీనారాయణ సార్, ఇప్పుడు ఈ ఏదైతే పెనాల్టీ ఆఫ్ డెత్ జీవించే హక్కులో వస్తుందా సార్? ఆర్టికల్ 21 ఏదైతే మనం చెప్పిన విధంగా పెనాల్టీ ఆఫ్ డెత్, మరణ దండన, ఉరి శిక్ష అనేది మరి జీవించే హక్కు, ఇప్పుడు ఎంత నేరం చేసినా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు మా ఉరి శిక్ష ఏదైతే వేస్తుంది కదా సార్, అయితే మరి హలో సార్ వినిపిస్తుంది? మీ ప్రశ్న పూర్తి చేయండి అవినాష్ యాదవ్ గారు, మీ ప్రశ్న పూర్తి చేయండి. మరణ దండన అనేది జీవించే హక్కు కింద వస్తుందా? అయితే మరణ శిక్షను రద్దు చేయాలి. వాస్తవంగా జీవించే హక్కు ఉంది, ఎందుకంటే రాజ్యాంగము అది మనకు లీగల్గా జీవించే హక్కు అందించింది. నేను నేరం చేయడానికి, నేను నేరస్తునిగా మారడానికి కారణము ఈ సొసైటీలో అమలవుతున్న ఉత్పత్తి పంపిణీ పద్ధతి, నీతి నియమాల పద్ధతులు. నాకు జీవించడానికి నా శ్రమ వాడే అవకాశం లేకుండా ఉండడము, ఒకవేళ వాడినా వచ్చే సంపద సరిపోకుండా పోవడము, ఈ యొక్క పెట్టుబడిదారి ఆర్థిక విధానం లాభం కోసమే ఎవరికి వాడు నాకు లాభం కావాలి, నాకు లాభం కావాలి అని చెప్పి దోచుకోవడం, దాచుకోవడం ఏ రూపంలో ఉంటే ఆ రూపం లోపల దానికోసమే మరి నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలను జరగకుండా ఈ ఉత్పత్తి, పంపిణీ, దోపిడీ ఇట్లనే ఉండాలి. కానీ వీళ్ళు మాత్రము దరిద్రులుగా ఉండాలి. వీళ్ళు మేము 10 సార్లు 10 పూటలు తింటే వాడు ఒక్క పూట కూడా తినకుండా మాకు పని చేయాలి అనే వైఖరి, ఈ వైఖరి ద్వారానే నేరస్తులు పుట్టుకొస్తున్నారు. మీరు మరణదండన విధించండి, ఏమన్నా చేయని, మరి నేరాలు పెరగడానికి కారణము ఈ యొక్క తప్పుడు ఆర్థిక విధానము. కానీ మరణదండ జీవించే హక్కు రాజ్యాంగం అందిస్తున్నది కాబట్టి మరణ శిక్షను రద్దు చేయాలి అని చెప్పి ఈ పెట్టుబడిదారి ఆర్థిక విధానం అమలు చేస్తున్న అనేక దేశాలు రద్దు చేసినాయి, ఉరి శిక్షను రద్దు చేసినాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉత్పత్తి పంపిణీ విధానంలోనే ద్వారానే జరుగుతున్న నేరాలు, ఘోరాలు, ఇది మారకుండా ఇవి మారడము అనేది సంభవం కాదు. ఉపాధి లేకుండా లోపల సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ అవినాష్ జాదవ్ గారు, ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందని భావిస్తా ఉన్నాను. పార్టిసిపెంట్స్ నుంచి ఇంకెవరైనా ప్రశ్నలు అడగదలుచుకున్నారా? మీ హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసి మీ ప్రశ్న అడగండి. పార్టిసిపేట్ నుంచి ప్రశ్నలు ఇవి లేవు అనుకుంటున్నాము. ఇంకేమైనా అడుగుతారండి ఎవరైనా పార్టిసిపెంట్స్?
సార్ అడగొచ్చా అండి? సార్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అంటే మీ ప్రశ్న అడగండి. ఎస్ సార్. హలో, వినిపిస్తుంది సార్, మీ వాయిస్ వినిపిస్తుంది. ప్రశ్న అడగండి. ఓకే సార్. చెప్పండి సార్. సార్ ఇక్కడ మనమూరు సామ్యవాద ఆర్థిక విధానం అనేది మీరు ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కదా, సో అది ప్రభుత్వాలు సార్. చేయకపోవడానికి లేకపోతే దానికి ఉన్న ఆటంకులు ఏంటి, చేయకపోవడానికి కారణాలు ఏమని చెప్పగలుగుతారా సార్? సారు, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, అంతర్జాతీయంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాటో కూటమి అనే ఒక ఈ యూరోప్ కంట్రీస్ వాళ్ళు ఒక యూనియన్గా మారి ప్రపంచం లోపల సామ్యవాద ఆర్థిక విధానం పేరుతోటి రష్యా లోపల 1917 లోపల మిక్స్డ్ ఆర్థిక విధానం అమలైంది. అది సామ్యవాద ఆర్థిక విధానం పేరుతోనే అమలైంది. కాబట్టి ఈ ఆర్థిక విధానాలు కాకుండా కేవలం పెట్టుబడిదారీ ఆర్థిక విధానం ద్వారా మాత్రమే ప్రపంచంలోని దేశాలన్నీ పరిపాలించాలి అని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్న దేశాల్లోని పెట్టుబడిదారులందరూ ఒక యూనియన్గా మారి WTO అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి కొన్ని అగ్రిమెంట్స్ చేసినాయండి. అదే WTO అగ్రిమెంట్. దానికి నాయకుడు అమెరికా. కాబట్టి ఈ యొక్క సామ్యవాద ఆర్థిక విధానం అమలు కాకపోవడానికి ఈ నాటో కూటమి ప్లస్ WTO ప్రపంచ వాణిజ్య సంస్థ అది ఒప్పందం చేసి అసలు ప్రజలకు అసలు సబ్సిడీలు ఇవ్వద్దు, ఏ రకమైన ప్రజలకు సహకారం చేయొద్దు, ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ చేసేయాలి, అసలు ప్రభుత్వ ఉద్యోగాలే తొలగించాలి అనే భాగంలోనే ఇవాళ ప్రతి ఒక్కటి ఈ ధరలు పెరగడానికి సబ్సిడీలన్నీ తొలగించడం వల్ల పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ తర్వాత ఆహార పదార్థాలు కానీ ప్రతి వస్తువు పెరగడానికి కారణం కూడా ఈ WTO ఒప్పందం అగ్రిమెంట్ ద్వారా ఇదైంది. ఆ WTO అగ్రిమెంటు ఏవేవి ఉన్నాయో ముఖ్యమైన 5 అగ్రిమెంట్స్ మీరు చదివి దాన్ని అర్థం చేసుకోగలిగితే అసలు ఈ సామ్యవాద ఆర్థిక విధానం అమలు కాకపోవడానికి కారణం తెలుస్తుంది. ఒకటైతే, రెండవది బ్రిటిష్ వాళ్ళు ఇక మీరే పరిపాలన చేసుకోండి అని చెప్పి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ చేతిలో అధికారాన్ని అప్పజెప్పేసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇండియా లోపల దగ్గర 560 550 సంస్థానాలు రాజరిక వ్యవస్థలు ఉంటే అవి ఇండియన్ యూనియన్లో కలపడానికి వాళ్లకు అనేక కప్పాలిచ్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న భూములు వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటూ కొంత వీలు తీసుకొని వాళ్లకు ప్రతి సంవత్సరం కొన్ని లక్షలు రాజభరణాలు ఇస్తాము అని చెప్పి ఇండియన్ యూనియన్లో కలిపి అదే పద్ధతి లోపల ఈ బ్రిటిష్ వాళ్ళు అమలు చేసిన ఆర్థిక విధానం, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం పద్ధతి ప్రకారంగానే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు పరిపాలన చేసుకుంటూ వచ్చింది. ఇది సామ్యవాద ఆర్థిక విధానం అమలు జరగకపోవడానికి ఇక్కడున్న ఈ యొక్క సో కాల్డ్ అప్పుడు రాజులుగా, సంస్థానాధీశులుగా, దొరలుగా, పెద్ద భూస్వాములుగా ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులయ్యి అదే బ్రిటిష్ వాడి యొక్క పెట్టుబడిదారీ ఆర్థిక విధానం ద్వారానే వాడు నడిపించినట్టే నడిపించడం మొదలైంది. ఇవాళ ప్రతి ఒక్కటి అచ్చుగుద్దినట్టు
వాళ్ళ యొక్క పరిపాలన ఇప్పటికీ సాగుతున్నది. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఆ తర్వాత ఉద్యోగాలు ఇచ్చే పద్ధతులు కావచ్చు, ఎగ్జామినేషన్స్ కావచ్చు, విద్యా విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి ఏమాత్రం మార్పు లేకుండా అదే నడుస్తున్నది. ఇదొక కారణం, సామ్యవాద ఆర్థిక విధానం అమలు జరగకపోవడానికి. ఇవి రెండు ప్రధానమైన కారణాలు. మూడవది చిన్న కారణము, సామ్యవాద ఆర్థిక విధానము అంటే వీళ్ళందరూ పెట్టుబడిదారీ ఆర్థిక విధానం ద్వారా లాభపడే వాళ్ళందరూ, సామ్యవాద ఆర్థిక విధానము అంటే అది ఒక భూతము, దయ్యము, అది పనికే రాదు, ఇప్పుడు అమలైతున్న ఆర్థిక విధానమే కరెక్ట్, అది ఫెయిల్ అయింది అని చెప్పి అనేక రకాలుగా దానికి ఇగో ఇట్లా ఉండాలి, సామ్యవాదం అంటే ఇది అని చెప్పి అనేక భాషలు చెప్పడం కూడా ఇదొక కూడా కారణం. ఇది మూడవ చిన్న కారణం. ఇదండి. థ్యాంక్ యూ అండి. రేణుక గారు, మీరు మ్యూట్ చేసుకోండి దయచేసి. మీదేమైనా ప్రశ్న ఉందండి? వి రేణుక గారు. సారీ సార్. ఓకే సారీ. పార్టిసిపెంట్ తరపు నుంచి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగగలరండి. ఎనీ క్వశ్చన్. అండ్ అంశం వచ్చేసి ఒక నిమిషం. అంశం వచ్చేసి ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అండి. ఈ అంశం పైన ప్రశ్నలు అడగండి దయచేసి. సీమ గారు, ప్లీజ్ మీ ప్రశ్న అడగండి. Good evening, Dondi sir. So very nice to hear your article, sir. My question is like now capitalists and corporates, these guys are just collaborating and merging, and they are destroying the marginalized and weaker section people businesses, sir. So will you, how to stop this? Can you say some suggestions on this? మీ సార్ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుందండి, మళ్ళీ వాళ్ళు రీజాయిన్ అవుతారు. వెళ్తారంట. వస్తాను చెప్పారు, కాల్ చేశాను. అది నా దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది కొంచెం. వచ్చారు సార్. అన్మ్యూట్ చేసుకోండి అండ్ వీడియో కూడా ఆన్ చేయండి సార్. లక్ష్మీనారాయణ సార్.
సార్ ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీనారాయణ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో కూడా ఆన్ చేయండి సార్. సార్ వినిపిస్తుందని మాట్లాడేది ఒకసారి రిప్లై ఇస్తారా లక్ష్మీనారాయణ సార్? హలో మహేష్. ఎస్ అండి వినిపిస్తుంది సార్. మీరు వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. వీడియో మహేష్ సార్ చెప్పండి సార్. చెప్పండి. సార్ ఒకసారి సార్కి మాట్లాడండి. ఫోన్లో ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా ఏమైనా? సారీ, అంటే లేదండి సార్ కొంచెం ఎటువంటి మాట్లాడే ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఏమైనా ఫోన్ సారీ, నేను కొంచెం డిలే అయిందండి లాగిన్ కావడము. నిన్న Yes, ఒకసారి sir. పంపించారు కానీ నేను కొంచెం పనిలో. పార్టిసిపెంట్ తరపు నుండి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగగలరు. ప్రేమ్ సాగర్ సార్, ఎస్ సార్ ప్లీజ్ అడగండి సార్. ఇందాక ఎవరు మాట్లాడారని? మహేష్ గారు, ఐ థింక్ మేడం క్వశ్చన్ అడిగారు కదా రిగార్డింగ్ అవును సార్, మార్జినల్ yes, sir. సెగ్మెంట్ హౌ టు ఎన్ని సజెషన్స్ అడిగారు చూడండి. వాళ్ళకి కొంచెం Yes. అనగదొక్కుతున్నారు అని అడిగారు. Yes, sir. మేడం ఉంటే మళ్ళీ ఒక క్వశ్చన్ రిపీట్ చేస్తే సార్ యూ కెన్ గివ్ సమ్ క్లారిటీ. ఎస్ అండి. సీమ గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ అడుగుతారా మరోసారి? Yeah, sure. Now, Donde sir is active. Can he listen now? ఎస్. Yeah. Hello? హలో. Okay, sir. Good evening once again. Sir, Good I was just asking about now in a current era, these capitalists, this crony capitalists and these corporates, how they are just merging and collaborating and destroying the small scale and marginalized businesses. So how to stop them? So I need the suggestions from you. ఓకే మేడం. అయితే ఇప్పుడు అమలవుతున్నది మేడం గారు చెప్పినట్టు క్రోనీ క్యాపిటలిజం. స్లోగా క్రోనీ క్యాపిటలిజంగా మారింది ప్రపంచవ్యాపితంగా. దీనికి ఇంటర్నేషనల్ WTO, ఆ తర్వాత అమెరికన్ ఇంపీరియలిజం అండ్ నాటో, ఇవి ప్రధానంగా ప్రపంచవ్యాపితంగా ప్రతి దేశం లోపల క్యాపిటలిస్టు ఎకనామీ దిస్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ క్రోనీ క్యాపిటలిజం. ఒక రకంగా ప్రజల దగ్గర తినడానికి కూడా తిండి లేకుండా ప్రతి NP వాళ్ళ దగ్గరనే వెళ్ళిపోతున్నది. అయితే దీనికి సొల్యూషన్ పీపుల్స్ అవేర్నెస్. దట్ ఈస్ ఓన్లీ ది సొల్యూషన్. పీపుల్స్ అవేర్నెస్ లేకుండా దీనికి ప్రత్యామ్నాయమైన సామ్యవాద ఆర్థిక విధానమే
దానికి ఆన్సర్. ఇది ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ ఒక్క దేశమైనా ఆ ప్రపంచంలోని ఆ దేశం లోపల ప్రజలు ప్రభుత్వం వెనకాల ఉండి ఈ ఆర్థిక విధానాన్ని అమలు చేసే క్రమం ఉంటే తప్పకుండా ఈ ఆర్థిక విధానం ద్వారా నష్టపోయే వాళ్ళు తప్పకుండా ఆ దేశం మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దాన్ని ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గము ప్రజలు ఐకమత్యంగా ఉండి దాన్ని ఎదుర్కోవడం. ఇది కొద్దిగా కష్టసాధ్యమైన, అసాధ్యం మాత్రం కాదు. కాకపోతే ప్రజల లోపల సామ్యవాద ఆర్థిక విధానం పైన సరి అయిన అవగాహన వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నిలబడలేరు. ఆ క్రోనీ క్యాపిటల్ నిలబడలేదు. క్రోనీ క్యాపిటల్ ఇవాళ మరణశయ్య మీద ఉంది. దిస్ ఈజ్ ది లాస్ట్ ఎకనామీ. అయితే ఫ్యూడల్ ఎకనామీ అవుట్డేటెడ్ అయిపోయింది, కనుమరుగైపోయింది. ఆ తర్వాత మిక్స్డ్ ఎకనామీ కూడా అది వన్ సైడ్ ఉండడం వల్ల అది సోషలిస్ట్ ఎకనామీ అనే పేరుతోటి హాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్, హాఫ్ ఆఫ్ ది ప్రైవేటు ఉండడం వల్ల అది ఫెయిల్ అయింది. ఇప్పుడు పెట్టుబడిదారీ ఆర్థిక విధానము అమలవుతూ చివరి స్థాయి లోపల ప్రపంచంలో ఉన్న 700-800 కోట్ల ప్రజలు ఒక దిక్కైతే కొంతమంది 5-10% క్యాపిటలిస్టులు ఒకవైపు, వాళ్ళతో పాటు క్యాపిటల్ ఉండడము వాళ్ళ దగ్గర ఉండడం పెద్ద పాజిటివ్ కాదు. ఎందుకంటే ప్రజలు ప్రధానం. వీళ్ళకు ఆ అవగాహన వచ్చింది అని అంటే నిలవదు. కాకపోతే చైతన్యం వచ్చిన వాళ్ళు ప్రజలకు చైతన్యం ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రజలకు సరి అయిన చైతన్యం వస్తే ప్రజలు ఏకమై ధీటుగా దానికి సమాధానం చెప్తారు. ఇది ఒక్కటే సొల్యూషన్, మరో మార్గం లేదు. ఎవరన్నా ఏదన్నా ఉన్నది అని అంటే అది తప్పే అవుతుంది. ఆ తర్వాత అటెన్షన్ డైవర్షన్ చేయడమే అవుతుంది. ఇదండి దీనికి సమాధానం. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. యా మహేష్ గారు, ఒక క్విక్ క్వశ్చన్ ఇక్కడ మనకు. దిస్ ఈస్ రమేష్ కొనగాల. కొంతమందికి ఆడియన్స్కు తెలియకపోవచ్చు. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ యుఎస్. యాక్చువల్లీ ఐ జాయిన్ ఫ్రమ్ యుఎస్. ఇక్కడ మనకు 3 పార్టిసిపెంట్స్ కొత్త వాళ్ళు వచ్చారు. అందులో ప్రేమ్ సాగర్ గారు, సంతోష్ కృష్ణ గారు అండ్ పూజ గారు. సార్, ప్రేమ్ సాగర్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ థాట్స్ అబౌట్ దిస్ ఈవెంట్? ఇప్పుడు జరుగుతున్న అంశం మీద మీ థాట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రమేష్ సార్ అండ్ ఆల్ ద టీమ్. ఐ థింక్ దొండి సార్ పేరు లక్ష్మీనారాయణ సార్, రైట్ సార్? యా, లక్ష్మీనారాయణ దొండి గారు ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. మాకు ఈవెంట్ పార్టిసిపేట్. Sorry, extremely sorry, sir. I was badly delayed. Still, Gurturagan, I thought, let me check Constitution until it will be going for a long time. And I just logged in. Fortunately, I could see some good active people, learning points. So, I cannot say much because then వినలేకపోయాను కాబట్టి. Only thing is, madam లో question అడిగారు. But I think the main issue of India is now unity in any kind of community because of the so many kind of diversities. It is business community, other commoners. వాయిస్ క్లియర్ రావట్లేదు సార్. Voice, 1 second, sir. Yeah, 1 second. Is it audible, sir? Clear? No. Yeah. So thing is, India, the problem of Indian population is any sector coming together is a big issue.
many people are divided on so many issues, like it can be religion, caste, creed, everything. So business community, at least they have some kind of associations. But this capitalist people, they have got a different kind of lobby, and they have got political support because they fund the political parties, and they have been given, they will be given more contracts or kind of shops and all. The recent GST also is what we can say is the idea behind it, the main motive behind it, we may not understand immediately. They may say commoners, for the saving of commoners, we are doing it. Did they forget till now? Or till now, why did they take so much of GST from so many people? And now they are saying that we are trying to give a saving opportunity or buying power, we are going to increase. But whom they are really going to benefit? Is it to the capitalist people? Is it to the big business magnates? These kind of things behind the scene మనకు అర్థం కానికి కొంచెం టైం పడుతుంది. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ టు ద మేడం చెప్పినట్టుగా మార్జినలైజ్ సెగ్మెంట్ ఆర్ ద స్మాల్ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ పీపుల్కి బై ద టైమ్ దే రియలైజ్ డ్యామేజ్ విల్ బి ఆల్రెడీ డన్. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. సమ్ కైండ్ ఆఫ్ ఇలాంటి మంచి మీరు థాట్స్ ఉన్న వాళ్ళు ప్రాపగేట్ చేయడము, ఆ బిజినెస్ కమ్యూనిటీకి చెప్పడమా, ఆర్ ద మేజర్ పాపులేషన్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడమా, సో దట్ సమ్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ విల్ కమ్. అదర్వైజ్ దిస్ పొలిటీషియన్స్, నో పొలిటీషియన్ ఐ ఫీల్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కామనర్స్. దే విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ద పీపుల్ హూ ఫండ్ దెమ్. వాళ్ళకి బెనిఫిట్ చేయించడము, ఒకరు పని చేసుకోవడము. బట్ దీస్ పీపుల్ ఓన్లీ ఫర్ ఓట్ బ్యాంక్, సమ్ షాప్స్ చూపించడము అండ్ రాజ్యాలు నడిపించడం, అలా జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. దిస్ ఈస్ మై స్మాల్ సబ్మిషన్ సార్. ఎనీ థాట్స్ ఆన్ దిస్ వన్ సార్? Yeah, excellent, Prem Sagar garu. Your observations and your couple of points are very valid at this moment. And we thank you very much for joining this meeting, for this event. మీ గురించి కొంచెం బ్రీఫ్గా 1 minute చెప్తారా? వేర్ ఫ్రమ్ యూ ఆర్ యాక్చువల్లీ, ఎక్కడ ఉంటారు మీరు? డూ యూ బిలాంగ్ టు తెలంగాణ ఆర్ సమ్ అదర్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ? సో హూ ఎవర్ యూ ఆర్, జస్ట్ వీ వాంట్ టు నో అబౌట్ యూ. సో నైస్. 1 second సార్, లెట్ మీ చెక్ వెదర్ మై వీడియో. Yeah, it's video. We are able to see you. Fine. Is it clear? 1 second. I am not able to see my this thing. Yes. Is clear, sir? Yeah, it's clear. It's good to see you. Yeah. Fine. Ramesh sir, so nice to know that you are connecting from US. Yes. Yeah. My name is Prem Sagar, as you can see. Just recently retired from State Bank of India as a chief manager. Yeah. And I did my LLM, sir. So after retirement, I am working as a sole arbitrator for HDFC Bank, etc. So got enrolled in the High Court also. And I'm writing books. Just I took up author journey. You can, on Google search, if you can put, you can see my details. Prem Sagar Sunchu. Yeah, some small activities I'm doing. Apart from writing Medium articles, some thoughts I'll be writing whatever comes to my mind, and I have got an idea of taking forward the coaching opportunity also. Just I'm seeing what contribution I can pay back to society. That's my this thing now. So fortunately I could see that sir has written a book, sir, on constitution. I came to know. He has written good books on constitution as well. He's 74 plus years old. And ఇంకా ఆయన అంత ప్యాషనేట్ గా ఉన్నాడు అంటే ఇట్స్ రియల్లీ మాకు ఇప్పుడు మనం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఆయన ఒక గొప్ప అసెట్ మనకు. ఆయన అంత 74 plus years ఉన్నా కానీ ఎన్నో ప్లేసులు తిరుగుతూ అవేర్నెస్ చేస్తూ ఆయన ముందుకు వస్తున్నాడు. కాబట్టి వీ హ్యావ్ కనెక్టెడ్ విత్ హిమ్, ఈ మా JMI టీమ్ అందరు కూడా. సో వీఆర్ డూయింగ్ సెవరల్ అదర్ యాక్టివిటీస్ యాజ్ వెల్. our constitution is also one of our activities. ఈ అవగాహన పెంచడానికి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనేది ఒకటి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో మీరు జాయిన్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీలాంటి వాళ్ళు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ అంటే వి నో వాట్ యు ఆర్.
మీ పొజిషన్ వీ నో వెరీ వెల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక పెద్ద ఆర్గనైజేషన్లో you are a retired chief manager and you have finished your LLM as well. You are a great asset to the to the people of this country, sir. We request you to, why can't you share your details so that we can reach, we can connect? Yeah, definitely, sir. Sure. I will do one thing, sir. If you want me to share my number, I can share right now. Yeah, please. And I will note down your number also. And I'll guess. Actually, I wanted to contact that number which I saw yesterday, but due to some other assignments, I could not. Okay, my no number worries. is Please tell us your number. 984 900 Okay. 2972. 297. So we will share our contact details, sir. So Kindly. 984 900 2972. Very right, sir. Yeah. Okay, thank you, Prem Sagar garu. So moving on to Yes. the next person, Pooja garu. So can you please explain briefly about you? Are you there? లేరండి పూజ గారు. లేరా? సంతోష్ కృష్ణ గారు. హలో. Mahesh garu, let us move on. Yeah, let us continue. Yes. సార్, ప్రేమ్ సాగర్ గారు మీరు ప్రశ్న అడిగారు. ఇంకోసారి ఆ ప్రశ్న అడిగితే లైక్ లక్ష్మీనారాయణ సార్ విల్ ఆన్సర్. Okay, just put it in the chat box also. Sir, Yes. Lakshmana sir, is it okay, sir? Shall I proceed? చెప్పండి సార్. Yeah. Sir, ఏం లేదు, మన అబ్జర్వేషన్ ఏంటంటే జస్ట్ ఫర్దర్ యాడింగ్ టు దట్ మేడమ్స్ క్వశ్చన్, మీరు యూనిటీ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి, జనాలలో అవేర్నెస్ ఉండాలి, అండ్ దే షుడ్ ఆల్సో కమ్ టుగెదర్ టు ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద క్యాపిటలిస్ట్ కైండ్ ఆఫ్ బిజినెస్ పీపుల్. అవునండి. యా, బట్ ఆ రకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సార్, యా, ట్రూ. అది హౌ టు డూ దట్? బికాస్ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో కొన్ని ఆల్రెడీ యూనియన్స్ ఆర్ దేర్, వాళ్ళ బిజినెస్ యూనిట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్లలో వాళ్ళు ఉండుంటారు. రియల్ ఎస్టేట్ పీపుల్ డిఫరెంట్, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళు డిఫరెంట్గా ఉండుంటారు. బట్ లోవర్ సెగ్మెంట్లో కాటేజ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, స్మాల్ స్కేల్ యూనిట్స్లలో అంతగా ఉండకపోవచ్చు, ఆర్ దే విల్ బి డామినేటెడ్ బై ద పర్సన్ హూ ఇస్ ఇన్ ద వాట్ యూ కెన్ కాల్ లార్జ్ సెగ్మెంట్లలో, బిగ్ ఇండస్ట్రీస్, వాళ్ళ ఇండస్ట్రీస్ మేబీ దేర్ బాసెస్, ప్రెసిడెంట్, సెక్రటరీస్ వాళ్ళు ఉంటే దేర్ సే వాళ్ళ సేలో వీళ్ళ ప్రెజెంటేషన్స్, వీళ్ళ గ్రీవెన్సెస్ మే నాట్ బి టేకెన్ కేర్. సో అయితే అయితే నా అభిప్రాయం ఏంటిది అని అంటే, ఏ పార్టీ కూడా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ ప్రజా సంఘం అయినా ఆర్థిక విధానం మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. వాళ్ళని ఈ ఆర్థిక విధానం ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేయడం లేదు ఏ ఆర్గనైజేషన్ కూడా. నేను చాలా ఆర్గనైజేషన్ వాళ్ళతో నేను కొంత డిస్కస్ చేశాను, కొంత వాళ్ళతో తిరిగాను, కలిశాను. అయినా ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆర్థిక విధానం, ప్రజలకు అవసరమున్న, ప్రజల కోసం ఉత్పత్తి జరిగి ప్రజల కోసం పంపిణీ జరిపే ఆర్థిక విధానపు పునాది గురించి వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం వల్ల ఈ క్యాపిటలిస్ట్ యొక్క గుణగణాలు, దాని యొక్క దాని యొక్క లక్షణాలు ప్రజల్లోకి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా స్వార్థము అనే గుణము ప్రధానంగా ఈ క్యాపిటలిస్ట్ ఎకనామీలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్వార్థపరులు అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకొక మార్గం లేదు. బట్టి ఆర్థిక విధానాల గురించి పదే పదే వాళ్ళకు అర్థం చేయించాలి. ఎందుకంటే ఇది ఈజీ సబ్జెక్ట్ కాదు, కొద్దిగా డీప్
కొద్దిగా కఠినమైనది అయినా పదే పదే చెప్పక తప్పదు. ఇది నా True, sir. అభిప్రాయం అండి. Right, sir. So nice. ఎందుకంటే మెయిన్ ఇది. అయితే వాళ్ళు ఈ ఆర్థిక విధానపు గుణానికి అలవాటు పడిపోయిండ్రు. అయితే మనము కొంత ఫెడప్ కాకుండా ఓపిగ్గా ఈ ఆర్థిక విధానం గురించి అర్థం చేయించే పని పదే పదే చేయడం ద్వారా సాధ్యమవుతుంది అని. ఎందుకు అనంటే ఈ ఆర్థిక విధానమే సరి అయింది అని చెప్పి అనేక రూపాల లోపల ఈ క్యాపిటలిస్టులు, ఈ క్రోనీ క్యాపిటలిస్టులు, వాళ్లకు చెంచా కొడుతున్న రాజకీయ నాయకులు, వీళ్ళందరూ ప్రతిరోజు వాళ్ళను ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళను అటెన్షన్ డైవర్ట్ చేసుకొని వాళ్ళ ఆలోచనలోకి రప్పించుకుంటున్నారు. కాబట్టి Right, sir. వాళ్ళు నిరంతరము పెద్ద ఎత్తులో వాళ్ళు ప్రజలను వాళ్ళకు అనుకూలంగా ఎడ్యుకేట్ చేసుకుంటున్నారు. సేమ్ థింగ్ వాళ్ళకంటే కొద్ది ఎక్కువ స్థాయి లోపల, కొద్ది ఎక్కువ స్పీడ్ లోపల మనం కూడా ఈ ఆర్థిక విధానం గురించి లోతుగా ఇది మనది, ఇది ఈ ఆర్థిక విధానం వాళ్ళది, దీని యొక్క అమలు పద్ధతి ఇది, దీని ద్వారా మన యొక్క బతుకులు ఈ పద్ధతిలో మనకు ఉపయోగపడతాయి. వాళ్ళు వాళ్ళ పద్ధతిని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మనం కూడా వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి అనే టైపుగా మనం వాళ్ళను కొంత ఇన్స్పైర్ చేయాలి అనేది నా భావం సార్. అఫ్ కోర్స్ ఇది ఈజీ ఏం కాదు, హార్డే, కానీ ఇది ఒక్కటే మార్గం. రైట్ సార్. ఆ తర్వాత అసలు ఇదే అల్టిమేట్, ఇంకా వేరే ఆప్షన్ లేదు. రైట్ సార్. కాకపోతే టైం తీసుకుంటుంది. మనకు ఓపిక ఉండాలి. మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నిరాశ పడకుండా ముందుకెళ్ళాలి. ఇది నా వర్షన్ సార్. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ గారు ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్. అండ్ ఇంకొక న్యూ పార్టిసిపెంట్ కూడా ఉన్నారు, ఓరుగంటి రమేష్ గారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఇంట్రడ్యూస్ చేసుకుంటారా టీమ్ కి? Sir, respected JMI team members. సార్ Good వీలైతే evening, వీడియో కూడా ఆన్ చేసుకోగలరు. Video. It is mandatory. యువర్ విష్ ప్లీజ్. అంటే ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. Coming to point, Article 21, I have సార్ a ఒకసారి number of ఇంట్రడ్యూస్ doubts. చేసుకోండి. ఇంట్రడ్యూస్ చేసుకోండి Yeah. ఒకసారి. Yes. This is Origanti Ramesh. Recently, I completed my PhD in Usmania University in the Department of Computer Science. The domain of heart disease detection and again prediction using machine learning techniques. Under the supervision of Professor Swamidas Garu, and encouraging with Professor Venkatas Garu. They are also one of our team members of JMI. Coming to topic, Article 21. Recently, I observed from past 10 years, from middle, not beginning of in Telangana, beginning of KCR ruling in Telangana, Article 21 said very clear, have a right to speech and again have a right to share your opinion, and again you have a right to take some information from agencies, like హక్కు, మన హక్కు అని అంటున్నాం కదా. ఈ హక్కుని ఈ పొలిటీషియన్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్స్ కాల రాస్తున్నారు. దానికి ఒక వినూతనంగా ఏదైనా యాజ్ ఏ ఇంటెలెక్చువల్ గా ప్రతి పర్సన్ కోర్టుకి వెళ్ళి తీసుకురాలేడు కదా ఇన్ఫర్మేషన్. చిన్న విలేజ్ లో ఒక
ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టతరంగా ఉన్నది ఈ రోజుల్లో విలేజెస్లో. ఎందుకనంటే ఆ విలేజ్లో ఉన్న పొలిటీషియన్స్ని మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళ హక్కుల్ని కాలరాసి వాళ్ళ మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించి వాళ్ళ ఎలాంటి విలువలు లేకుండా వాళ్ళకు ఒక స్వేచ్ఛ లేకుండా మీరు మాకు ఓన్లీ ఒక స్లేవర్స్ లెక్క. స్లేవర్స్ మీన్స్ యు ఆర్ మై ప్రొటెక్టర్స్. మేము బాస్, మా కింద జెండాలు మోయడానికి మీరు ఉన్నారు అన్న ఒక ధోరణిలో కేసీఆర్ 2వ టర్మ్ నుంచి వచ్చింది నాకు అనిపించింది. అది ఈ ఆర్టికల్ 21 పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తలేరు అని కాదు, ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావాల్సిన విధి విధానాలు ప్రజల్లోకి అవగాహనకు తీసుకెళ్తే, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్స్ కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల, ఇంటెలెక్చువల్స్ కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల ఈ సమస్యల మీద పోరాడే అవగాహన ఉన్న వ్యక్తులు కనుమరుగైపోతున్నారు. నేను ఒక ఓపెన్గా చెప్పేస్తున్నాను. దానికి ఒక ఛాలెంజింగ్ కౌంటర్ గవర్నమెంట్ ముందు పెట్టడమా, లేకపోతే పీపుల్లో అవేర్నెస్ ఇచ్చి ఇవి మన హక్కులు, ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అనేది ముందుకు తీసుకెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక 10-20% పీపుల్స్ వాయిస్ రేజ్ చేసే ఛాయిస్ ఉంది. విలేజ్లో ఓటు అంటే ఏదో డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నారు. ఆ రోజు ఆ లీడర్తో నాకేదో పని ఉంటుంది భవిష్యత్తులో, నేను ఈ లీడర్ ఎమ్మటి తిరిగితే నా పనులు అయితే ఈ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కోర్టులో కానీ అనే ధోరణిలో ప్రజల్లో ఒక బీజం లెక్క నాటుకుపోయింది. ఒక లీడర్ సపోర్ట్ లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడే ధైర్యం లేకుండా పోయింది. ఒక లీడర్ సపోర్ట్ లేకుండా కోర్టుకి వెళ్ళి ఒక కేసుని ఫేస్ చేసే శక్తి ప్రజల్లో లేకుండా పోయింది. ఎప్పుడైతే ఈ రెండు ఇవ్వగలిగినామో పొలిటీషియన్స్ని కొంత కంట్రోల్ చేయగలుగుతాం అని చెప్పేసి నా ఒపీనియన్. దీనికి ఏం చేయగలుగుతాం యాజ్ ఏ ఇంటెలెక్చువల్గా నేను కొంత తెలుసుకొని, అంటే నేను ఇంతకుముందుకు సార్ మాట్లాడాను కదా LLM, నేను నెక్స్ట్ LLM ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి ఏదో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మాత్రం మనం ముందుకు తీసుకెళ్ళాలి. మొన్న మీరు విద్యా వికాస్ ప్రోగ్రామ్ చేశారు, చాలా గొప్ప ప్రోగ్రామ్, రిఫార్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అట్ ద సేమ్ సైమల్టేనియస్లీ గ్రౌండ్ లెవెల్లో దేశానికి పట్టుకొమ్మలు విలేజెస్, గ్రామాలు. ఆ గ్రామాల్లో ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరుగుతుంది. నాకెందుకు, నేను మాట్లాడితే నా స్వేచ్ఛ కోల్పోతేనేమో, వీళ్ళంతా ఒక గుంపుగా ఉండి ఆధిపత్య ధోరణిని ప్రదర్శించి ఒంటరి చేసి ఎంత భయభ్రాంతులను గురి చేయాలనో ప్రజల్ని అంత భయభ్రాంతులకు గురి చేశారు సెకండ్ టర్మ్ కేసీఆర్ పాలన నుంచి. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఒక రకంగా బాగుందేమో అనే ఒపీనియన్ ప్రజలకు తీసుకొచ్చారు ఈ ఇద్దరి పాలన. రెండోసారి కేసీఆర్ పాలనే అవ్వచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనే అవ్వచ్చు. దీంట్లో పేదోడు బాగుపడడానికి వాళ్ళు ఎంచుకునే మార్గాలు ఏవీ లేవు. చెప్పారు కదా MSME అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కుటీర పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేస్తే మ్యాన్ పవర్ కొంత బిల్డ్ అవుతుంది. అలాంటివి ఏవి చేయట్లే. కార్పొరేటర్స్కి కొమ్ము కాస్తున్నారు వీళ్ళు. ఈ ఫండింగ్స్కి అట్రాక్ట్ అయ్యి ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులు ఈ పొలిటీషియన్స్ ధోరణి చేతుల్లోకి తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్ వరకు అందరినీ కుదిపేస్తున్నారు. దీనికి ప్రజల్లోకి మంచి అవేర్నెస్ తీసుకురావాలి అంటే గ్రామ స్థాయిలో చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న మేధావులు పొలిటీషియన్స్గా ఉంటే మాత్రం కొంత మేరకు వస్తుంది అనే మీ ఆలోచనని సమర్థిస్తూ దీని మీద సార్ని కొంత, అంటే నేను చాలా పాయింట్స్ రేజ్ చేశాను. ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్రోగ్రామ్స్ పెట్టాలన్నా లేకపోతే ఎడ్యుకేటెడ్స్ని ఒక గ్రూప్గా తీసుకుంటే ఆర్టికల్స్ చదువుకోమని చెప్పాలన్నా లేకపోతే సభలు కండక్ట్ చేసి మేధావులంతా తిరిగి మొబిలైజ్ చేయాలన్నా ఎలా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకు అర్థం కాని పరిస్థితి అంటే ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేస్తారు పొలిటీషియన్స్. అవేర్నెస్ తీసుకొస్తే ప్రజలు ఏడ ఓటేస్తారు, వేయకుండా పోతారో, మా ఆటలు ఎక్కడ సాగవో అని ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారు. యువకుల్ని తినిపించి తాపించి
కరెక్ట్ రైట్ డైమెన్షన్లో ఎంకరేజ్ చేయకుండా రాంగ్ డైమెన్షన్లో ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకు బానిసలక తిప్పుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, ఇవన్నింటినీ విచ్ఛిన్నం అంటే మీన్స్ చేయనీయట్లేరు. ఒక రకంగా చెప్పాలంటే కులాన్ని ఇదని చెప్పలేను, కమ్యూనిటీ అని చెప్పగలుగుతా. పొలిటికల్ కమ్యూనిటీస్ ఏం చేస్తున్నాయంటే అవేర్నెస్ రానియకుండా చేస్తున్నారు, ఏదో ఒక రకంగా ఎత్తుకు పై ఎత్తేసి. నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే మీరు ఇది తీసుకోండి దీని మీద, దాంట్లో నేను భాగస్వామి అయితే. అంటే మీరు గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపే విధంగా ప్రోగ్రామ్ చేయమని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆర్టికల్ 21 విలేజెస్ లో ఇంప్లిమెంట్ అవ్వాలి సార్. ఎస్ అండి, గ్రామాల్లో ఇంప్లిమెంట్ అవ్వాలంటే గ్రామాల్లో నూతన నాయకత్వం రావాలి. అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి నాయకులే దానికి చేయగలరు. అది నెలకొల్పడానికి జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా గత నెల రోజులుగా ఛాలెంజ్ 119 అనేటటువంటి ప్రాజెక్ట్ ను సైమల్టేనియస్ గా విద్యా వికాసం లాగే ఇది కూడా అది ప్రతిరోజు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది ప్రాజెక్ట్ జనగామలో జరుగుతుంది, పరశురామ్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది. గ్రామ పంచాయతీ చట్టము అవగాహన మరియు రాజకీయ చైతన్య యాత్రగా దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. వీటి గురించి మరిన్ని వివరాలు మీకు షేర్ చేస్తామండి. ఒకసారి మీరు గ్రూప్ లో ఉన్నారా సార్? జేఎంఐ గ్రూప్ లో ఛాలెంజ్ 119 గ్రూప్ లో కానీ? గ్రూప్ లో ఉన్నాను సార్. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల గడిచిన 3 months నుంచి 2 months నుంచి నేను యాక్టివ్ గా లేను. మీ దాంట్లో సార్ రమేష్ సార్తో ఒక 2-3 times మాట్లాడాను. స్వామిదాస్ సార్ నాకు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి ఛాలెంజింగ్ 119లో నేను అప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఎమ్మెల్సీ క్యాంపెయినింగ్ లో నేను కొంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాను. ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ డిస్ట్రిక్ట్స్ లో కొంత నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నిఖార్సైన సమాజం కోసం కనపడే వ్యక్తుల్ని గ్యాదర్ చేయడంలో మనం కొంచెం పాటు పడడానికి నేను నా సపోర్ట్ ఈ టీంకి నేను డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అంటే నేను వర్కింగ్ ఎంప్లాయీ ఆ ధోరణిలో నేను కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కూడా ఛాలెంజ్ 119 యొక్క ముఖ్య ఉద్దేశం అదే అండి. అదే చేపడుతున్నాము. మీరు మాతో కలిసి మనందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కనెక్ట్ అవుతా అని చెప్పినందుకు కూడా ధన్యవాదాలు. ఒకసారి మీ సూటిగా ప్రశ్న అడగండి, లక్ష్మీనారాయణ గారు సమాధానం చెప్తారు. ఆర్టికల్ 21ని విలేజెస్ లో ఏ రకంగా అవేర్నెస్ తీసుకురావాలి? ఆర్థిక అసమానతలు కానీ లేకపోతే సామాజిక అసమానతలు కానీ ఉండడం వల్ల ఈ మాట్లాడే హక్కుని కాల రాస్తున్నారు కొంతమంది పెద్దలు. సార్ లక్ష్మీనారాయణ సార్. అయితే ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారండి. వాళ్ళ అవసరాల కోసం ప్రజలను డివైడ్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ దీంట్లో మేజర్గా ప్లే చేస్తున్నది మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక వ్యవస్థ. ఆ ఆర్థిక వ్యవస్థను యూజ్ చేసి ఎన్నో చీలికలు తీసుకొచ్చి చివరికి దాదాగిరి వైపు కూడా తీసుకెళ్లే అవకాశాలు, భయభ్రాంతులను చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇది వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు చేస్తారు. కానీ దీన్ని మనం ఈ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థికం గురించి అర్థం చేయిస్తూ ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర సెంట్రలైజ్ అవుతున్న ఆర్థికము ఎట్లాంటి ఆర్థిక విధానం, ఎట్లాంటి ఉత్పత్తి, ఎట్లాంటి పద్ధతి ద్వారా వాళ్ళ దగ్గర సెంట్రలైజ్ అవుతున్నది, ఇది మరి రాజ్యాంగబద్ధంగా ఉందా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందా? మరి రాజ్యాంగం లోపల ఎట్లాంటి ఉత్పత్తి, ఎట్లాంటి పంపిణీ విధానం అమలు చేస్తూ పరిపాలించాలని రాసి ఉంది.
అది అమలైతే అసలు వాళ్ళ దగ్గర సెంట్రలైజ్ అయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానం గనక అమలైతే సంపదంతా జాతీయకరణ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న సంపద సమాజపరమైనప్పుడు వాళ్ళు వీక్ అవుతారు. దానికోసం మనము ఏకమై దానికోసం ప్రయత్నం చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ పదే పదే వాళ్ళ బుర్రల్లో ఎక్కించే ప్రయత్నం చేస్తూ మిగతా ఈ కార్యక్రమాలు కూడా జరగాలి. దీని మీద ప్రధానంగా సామ్యవాద ఆర్థిక విధానం వాళ్ళ ఆలోచనలోకి వచ్చేలా పదే 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 మనం ప్రయత్నం చేస్తూ వాళ్ళు అంత మన మీద ఇంత చెలరేగడానికి కారణం మనం కష్టపడి సృష్టిస్తున్న సంపదను లాభం ఆధారంగా ట్యాక్సుల రూపం లోపల అనేక కల్తీల రూపంలో అనేక దౌర్జన్యాల రూపంలో వాళ్ళు మన దగ్గర ఉన్న సంపద సెంట్రలైజ్ చేసుకుంటున్నారు. దాన్ని మనము ఏ విధంగా దెబ్బగొట్టాలి ఆ సైడ్ కూడా ఆలోచన చెయ్యండి అని వాళ్లకు ఈ రెండు అంశాలు ఇది చేయడం ద్వారానే సాధ్యం. ఇది కొంత ఓపిగ్గా ఒక మనోనిబ్బరంతో చాప కింద నీరులాగా ఈ ఆర్థిక విధానాన్ని వాళ్ళ యొక్క బుర్రల్లో మనం ఇంట్రడ్యూస్ చేయాలండి. ఇది ఒక్కటే మార్గం, మరో మార్గం లేదు. ఏ మార్గమైనా మళ్ళీ ఎక్స్టర్నల్ మార్గమే, పునాది మార్గం లేదు. పునాది మార్గం ఇది ఒక్కటే. ఇదండి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పూజ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఇంట్రడ్యూస్ చేసుకోండి అండ్ మీ ప్రశ్న అడగండి. ఎస్ అండి, పూజ గారు. ఎస్ సార్, ఐఎమ్ పూజ. నేను LLM ఫస్ట్ ఇయర్ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నాను. ఆర్టికల్ 21 పై మంచి అవగాహన కలిగించినటువంటి లక్ష్మీనారాయణ సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. హలో. ఎస్ మేడం, క్వశ్చన్ ఏమైనా ఉందండి? ఓకే, మల్లికార్జున్ గారు మీ ప్రశ్న అడగండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్, మల్లికార్జున్ ఇక్కడ. ఆర్టికల్ 21. గుడ్ ఈవినింగ్ సార్. సో ఆర్టికల్ 21 ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఎందుకు నేను అంటున్నాను, ఎలా నేను ఇంబైబ్ చేసుకున్నాను. గ్రామము, మీరు WTO ఈ టర్మినాలజీ అనేది ఏ గ్రామంలోకి వెళ్ళినా, అంటే ఇట్స్ నాట్ లైక్ యూనో దీస్ టర్మినాలజీ దే వోంట్ అండర్స్టాండ్. మీరు ఇప్పుడు రమేష్ గారు ఓరుగంటి తను చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్న విషయాలకు స్వేచ్ఛ అనేది లేదు సార్ గ్రామాలలో. నా గ్రామంలోనే 2 పార్టీలు ఉంటాయి. 2 పార్టీలకు ఏ రైతు జెండా మోయకపోతే వాడికి ఆ స్వేచ్ఛ ఇవ్వరు. ఆ స్వేచ్ఛ గురించి వాళ్ళను వీళ్ళను మన పోలీసులను దే జస్ట్ టేక్ యాజ్ ఏ దేర్ వెపన్స్ అండ్ దే విల్ కమ్ టు దేర్ హౌసెస్ అండ్ అరెస్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు 2 ఏపీ అండ్ తెలంగాణలో జరుగుతుంది. ఆ భయానికి ఆ ప్యానిక్ కి రేపొద్దున నాకు ఏ పొలంలో ఏ సమస్య వస్తుందో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏ పార్టీ పేరు జెండా పట్టుకుంటే నా పని అవుతుందో అనే కోణానికి తీసుకొచ్చారు సార్.
అసలైన స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఆ స్వేచ్ఛకు ఇంకొకటి గౌరవ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కొన్ని వాళ్ళు సుమోటోగా కేసెస్ తీసుకోవచ్చు. వీఆర్ కీప్ ఆన్ వాచింగ్ ద లాట్ ఆఫ్ వీడియోస్, లాట్ ఆఫ్ ఫొటోస్, బట్ ఈ జుడిషియరీ ఎందుకు తీసుకోవడం లేదు? మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ దే ఆర్ కమిటింగ్ సూసైడ్ అండ్ ద బడ్జెట్ ఈస్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. హౌ ద పీస్ఫుల్ ద సిటిజన్స్ ఆఫ్ రూరల్ అనేది చాలా రూట్స్ అంటారు. ఆ రూట్ లోనే స్వేచ్ఛ లేదు. ఎక్కడ లోపం ఉంది ఆ స్వేచ్ఛకు? ఈ స్వేచ్ఛ ఎవరిని అడగాలి? ఇప్పుడు ఓటుతోనే మనం గెలిపించుకుంటున్నాం, ఆ ఓటే భారం అవుతుంది మనకు. ఆ భారం కాకుండా ఉండడానికి మనం జేఎంఎం ద్వారా చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక రోజుకో ఈ రోజుతో అవుతుంది, రేపటితో అవుతుంది కాదు సార్. ఇది ఒక జర్నీ 10 years పట్టొచ్చు. కానీ అప్పట్లోపు ఎంతమంది చనిపోతున్నారు? ఇది మాస్ కంపెయిన్ గా వెళ్ళాలా? ఆ స్వేచ్ఛకు మనం సంఖ్యలు ఎలా వేయాలి? ఉన్న వ్యక్తులకు సంఖ్యలు వేసి ఆ సంఖ్యలు తీసి నిజమైన వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వగలమా? ఏది కరెక్ట్ వెపన్ అనేది నా ప్రశ్న సార్. సారీ ఫర్ టేకింగ్ a long time సార్. Yeah, so with the permission of Mahesh and Lakshminarayan garu, I can answer this question. Yeah, please sir. Okay. Yeah, so I will take your burden, sir. Okay. మన Thank you. మల్లికార్జున్ గారు చాలా రియలిస్టిక్ క్వశ్చన్ వేశాడండి. గ్రామాల్లో సామాన్యుని యొక్క పరిస్థితిని, ఆ గందరగోళమైన పరిస్థితిని కండ్లకు గట్టినట్టుగా ఆయన వివరించాడు. ఇదే నేను ఇక్కడి నుంచి కూడా అదే చూస్తున్నాను. నా కండ్లకు కూడా అదే కనబడతాను. అంటే ఒక మనిషికి స్వేచ్ఛ లేనట్టు, వీడు కాకుంటే వాడు, అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థలను వీళ్ళు విపనైజ్ చేసి సామాన్యుణ్ణి అతలాకుతలం చేస్తున్నారు. వానికి గత్యంతరం లేదు. వాని జెండా మోయాలి, వీని జెండా మోయాలి. లేకుంటే అంటే వాని జెండా అవసరం లేకున్నా, వాని అజెండా ఎట్లున్నా వాని జెండా మోయాలి. ఈ పరిస్థితిని ఛాలెంజ్ చేయడానికే జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది. ఆ పరిస్థితులను ఛాలెంజ్ చేస్తూ మల్లికార్జున్ గారు చెప్పినట్టుగా వాళ్లకు పూర్తి స్వేచ్ఛను, వాళ్ళ అనుకున్న విధానాలకు వాళ్ళు బతికే విధంగా జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా పూనుకుంటారు. వాళ్ళు మనతోని జాయిన్ అయినా కాకపోయినా మనకు అవసరం లేదు. కానీ వాళ్ళ స్వేచ్ఛను కాపాడేటువంటి పరిస్థితిని ఏదైతే స్టెప్స్ చేయాలనో ఆ స్టెప్స్ వేయడానికి ప్రతి అడుగు వేస్తూనే ఉన్నామో, ఇంకా వేస్తాము. ఆ దిశగానే మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా అవేర్నెస్, అలైనింగ్ విత్ ద లైక్ మైండెడ్ పీపుల్, అవేర్నెస్ చేసి వీ హ్యావ్ టు ఎంగేజ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఇన్ అవర్ పాత్, ఇన్ అవర్ జర్నీ చేస్తూ ఒక ఫోర్స్గా మనం బయలుదేరి ప్రతి వ్యక్తికి సమాజంలో ఒక భరోసానివ్వాలి, ఒక హోప్ని క్రియేట్ చేయాలి. ఈ పార్టీలు వాళ్ళ యొక్క స్వలాభాల కోసం వాళ్ళకి ఇష్టం లేకున్నా జెండాలు మోపిస్తున్నారు కదా. సో ఆ పరిస్థితిని మనం చెక్ పెట్టాలి. వాళ్ళు జేఎంఐలో జాయిన్ అయినా కాకపోయినా మనకు ఇమ్మెటీరియల్, కానీ మనం మాత్రము ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఇంతకుముందు మరి రమేష్ గారు లాగ్ ఆఫ్ అయినట్టున్నాడు, అతనుంటే అతనికి కూడా నేను ఒక సమాధానం చెప్పేది ఉండే. మనము అనుకుంటున్నాం, అందరి లోపట ఇది బాగాలేదు, అది బాగాలేదు అనుకునే ఆగిపోతున్నాం తప్ప మరి ఒక అడుగు ఎవరైతే అడుగులు వేసి ముందుకు కదులుతున్నారో మరి వాళ్ళతోని అడుగులు వేయాలి కదా. వాళ్ళతో అడుగులు వేసినప్పుడు, అందరు కలిసి అడుగులు వేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మనం ఏదో మీటింగ్లోకి వచ్చి మాట్లాడుకొని ఇది బాగాలేదు, అది బాగాలేదు అనడం కంటే వాళ్ళ లోపల వాళ్ళు 100 అడుగులు వేస్తే మనం కూడా ఒక అడుగు వేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడే మరి అవుతుంది. ఇప్పుడు మన అందరము 1951లో లిటరసీ రేట్ బిలో 30%, 1980s వరకు 90s వరకు మనం ఒక కారణం చెప్పేది ఇప్పటికీ
illiteracy is the cause of, is the reason, is the cause of అండర్ డెవలప్మెంట్ అని ఒక పెద్ద అందరూ అదే పలికేది. మరి ఇప్పుడు 80% ఎబో లిటరేట్ అయినలు, పిహెచ్డి లైన్లు, డాక్టరేట్ అయినలు, డబుల్ పీజీ లైన్లు. మరి ఎటు పోతుంది అవగాహన? మరి భయం సార్, భయం. ఆ భయాన్ని మనం తొలగొట్టాలి. ఆ భయాన్ని సమాజం నుంచి పారదోలాలి మనం. జేఎంఐ విల్ డూ దాట్. దీంట్లో లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ మనము అలైన్ చేయాలి. వాళ్ళందరితో మనం చేతులు కలపాలి. ఇన్ ద నెక్స్ట్ 2.5 years we need to become a big force, in particularly to start with in Telangana. We need to become a big force. JMI పేరు చెప్తే పోలీసు వానికి ఎస్ఐకి కానీ వాని ఎస్పీకి కానీ ఎవడైతే జెండా ఫోర్స్ఫుల్గా మేమంటాడో వానికి కానీ ఇవన్నీ బంద్ కావాలి. సార్ ఆల్రెడీ సార్, సారీ రమేష్ సార్, అయిపోయింది. నేను చెప్పడం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి. నేను చెప్పిన దానికి మీరు చెప్పండి. నా ఫోర్స్ సార్, నా విలేజ్ లో వెన్ ఐ ఎంటర్ I'm a devil, Cheguvera sir. I take 10 steps back and I was there during Corona. I know plus minus the bureaucracy, police system, వీళ్ళు ఎంత స్మెల్ చేసి పనులు చేస్తారో. ఇప్పుడు మనం ఫోన్లు చేస్తే వాళ్ళు షేక్. ఎందుకంటే సార్ మనం భయపించేవాడు కాదు సార్, వాడు మనల్ని చూసి వాడు భయపడాలి. ఎందుకంటే వీఆర్ లోడెడ్ విత్ ద నాలెడ్జ్. We know yes. Judiciary. We know each and everything. We are ready to learn. We are ready to change. We are ready to adopt the culture. So like-minded annar kada sir, deen gurinche I was keep on searching. Na shivudu gurinchi okate anga, idi edo something jarugutundi, pralayam ga sir. Naturality doesn't do anything. Unnaturality we have to make with the youth force. ఆ ఫోర్స్ తోనే క్యాంపెయిన్ చేసేస్తే ఆటోమేటిక్గా వాడు సటరేట్ అవుతాడు. మీరు అన్నట్టు కొన్ని ఫెసిలిటీస్ కి బాగా అర్థమయ్యారు, దానికి అబిచ్యువేట్ అయ్యారు. సో దాన్ని కొద్దిగా తీయాలంటే మనం కొద్దిగా తీయాలి పదాలు సార్. సో ఫర్ దట్ స్టిల్ వీఆర్ లోడింగ్ సార్. ఎస్, మనకు ఇంతకుముందు పెద్దలు లక్ష్మణ్ గారు అన్నట్టు నిశ్శబ్దంగా, స్ట్రాటజిక్ గా, డిప్లొమాటిక్ గా, స్మార్ట్ గా మనం అడుగులు వేద్దాం. మనము ఏదో ఒకటేసారి అని కాకుండా అవర్ స్టెప్ విల్ బి వెరీ ఫర్మ్. ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ ఫార్మ్. మనం ఆల్రెడీ అడుగులు వేస్తూనే ఉన్నాము. దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేద్దాము. we will definitely do that. We have every confidence we can do that. And psychologically they are taking a votes of heart sir. We have to go their psychological way. We have to be with them. We have to understand their strength and weakness should taken from them and we have to implement. సో ఈ సందర్భంగా సురేందర్ గారిని ఒక రెండు మాటలు చెప్పమని కోరుతున్నాను నేను. సురేందర్ గారు ఆఫ్లైన్ చేసుకున్నాడు వీడియో బట్టి. నేను డ్యూటీలో ఉన్నా సార్, ఓకే. చాలా సంతోషం. ముఖ్యంగా ఏదండి, మన లక్ష్మీనారాయణ గారితో మనం ఈ చర్చ జరిపించడం చాలా బాగుంది. ఇది మనం అంటే సారు ఆలోచనలతోనే మనం గ్రామాలకు పోతే సక్సెస్ రేట్ పెరుగుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది సార్. ఏమై అది ఇంకా చురుగ్గా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఓకే సార్, చేద్దాం. డెఫినెట్ గా చేద్దాం, మీరు అన్నట్టుగా చేద్దాం. కంక్లూడ్ చేయమంటారా సార్? ప్లీజ్. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు దుని లక్ష్మణ సార్ అండ్ ఆల్ ది పార్టిసిపెంట్స్. మరో కొత్త అంశంతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.